ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న పాస్టర్ గారికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం. ఇది ఆనందకరమైన మాసం, అందమైన మాసం. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చిన మాసం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ చేయకపోతే దండుగా. మరి ఇతర దేశాల్లో అనేక నెలలకు ముందే మేబీ అక్టోబర్ నుండే స్టార్ట్ అవుతుంది. స్ట్రీట్స్, హోటల్స్, ఇండ్లు అన్ని ఎంతో అందంగా అలంకరించుకుంటారు. దేవుడు మన కొరకు ఈ లోకానికి తన ఏకైక అద్వితీయ జనితైక కుమారుని లోకానికి పంపించారు. అసలు ఆయన యొక్క హిస్టరీని చూసినప్పుడు ఎంత చక్కగా క్లియర్గా ప్రభు యొక్క జననాన్ని మత్తయ్య గారు, లూకా గారు వ్రాశారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఎంత నిజమైన గ్రంథమో, సృష్టి ఎలా సృష్టించబడిందో, లోక రక్షకుడు ఎలా ఈ లోకానికి వచ్చాడో, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటో చాలా క్లియర్గా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అందుకే బైబిల్ గ్రంథములకు మించిన గ్రంథం భూలోకములో మరొకటి లేదు. రుజువులతో కూడిన గ్రంథం ఇది. కనుక క్రిస్మస్ మాసం ఇది ఆనందకరమైన మాసం. ఈ పండుగ భూలోక పరలోక పండుగ. ఈ పండుగ చేయని వారు దండుగా. ఎందుకు అంటే పరలోకం నుండి దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చి ఒక పరిశుద్ధురాలైన తన దూతను పంపి ఆమెకు శుభవర్తమానాన్ని ప్రభు దేవుడు తెలియచేస్తారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఎంత అద్భుతంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు, పాత నిబంధనలు 39, క్రొత్త నిబంధనలు 27. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించారు. ఒకరికి పొత్తు లేదు, ఒకరికి 100 సంవత్సరాల గ్యాప్, కానీ ఒకే విషయాన్ని ఒకే రీతిగా వ్రాశారు. అది పరిశుద్ధాత్మని యొక్క గొప్పతనం. 39 ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న 39 బుక్స్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారని, ఆయన మెస్సయ్యగా అక్కడ చూపించబడుతుంది. ఆదికాండం 3:15లోనే ఆది దంపతులైన ఆదామవ్వలు పడిపోయినప్పుడు వెంటనే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది. అలాగే 39 పుస్తకాల్లో కూడా యేసు ప్రభువారు ఎవరికి పుడతారో, ఎక్కడ పుడతారో, ఏ ఊర్లో పుడతారో, ఏ పేరు పెట్టబడుతుందో ప్రభుని గురించి చాలా చక్కగా ప్రవక్తలైన వారు ప్రవచించారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన స్త్రీతో, నీవు ప్రయాసం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి గారు వంశావళిని గురించి రాస్తూ వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో మరియ పేరు మాత్రమే అక్కడ వ్రాయబడి ఉంటుంది. అక్కడి వరకు పురుషుడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఏశావును కనెను అనే మాటలు మనం చూస్తాం. కానీ యేసయ్య పుట్టుక దగ్గరికి వచ్చేసరికి మరియ యందు యేసు పుట్టెను అని క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ స్త్రీ సంతానం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 16వ వచనం. కనుక ఇక్కడ పురుషుని పేరు లేదు, స్త్రీ పేరు మాత్రమే ఇవ్వబడింది. ఇక్కడ ఆదికాండం 3:15లో స్త్రీకిని స్త్రీ సంతానము అనగా స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పురుషుడు లేకుండా పుట్టినవాడు, పాపము లేకుండా పుట్టినవాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధ రక్తం, పరిశుద్ధాత్మ చేత మరియ గర్భం ధరించింది. సరే, ఇక్కడ మరి అయ్యగారు చాలా చక్కని టైటిల్ పెట్టారు, క్రిస్మస్ పండుగలో అసలైన పాత్రలు. మొదటి పాత్ర దేవదూత, గాబ్రియేలు దూత. ఈ దూత పని ఏమిటి? దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ వర్తమానం ఆయన అందించమంటే ఆ వర్తమానం అందించటము గాబ్రియేలు దూత యొక్క పని.
శుభ సమాచారమును మోసుకుని వెళ్లే పని గాబ్రియేల్ది. అంతేకాదు భూలోకములో ఆయా భక్తులకు పరిచర్య చేసే పని కూడా గాబ్రియేలు దూతదే. ఏలియా గారికి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. దానియేలు గారికి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. హాగరు అరణ్యములో తన కుమారుని పెట్టుకుని ఏడుస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, ఇదిగో ఈ నీటి బుగ్గ దగ్గరికి వెళ్ళు, నీ కుమారు యొక్క దాహమును తీర్చు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్ నుండి న్యూ టెస్టిమెంట్ అంతా కూడా గాబ్రియేలు దూత పరిశుద్ధులైన వారికి పరిచర్య చేసినట్లుగా, పరిశుద్ధులైన వారికి శుభ సమాచారాన్ని అందించే దూతగా ఆమె యొక్క పని కనబడుతోంది. పరలోకములో 7 ప్రధాన దూతలు ఉన్నారు. మికాయేలు, రెఫాయేలు, పెనూయేలు, గాబ్రియేలు, ఇలా 7 ప్రధాన దూతలు. వారి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. కోట్ల కొలది దూతలు ఉన్నారు. వారి పని దేవుని స్తుతించడం. ఈ 7 ప్రధాన దూతలకు చాలా ప్రత్యేకమైన పనులు ఇవ్వబడ్డాయి. గాబ్రియేలు దూతకు శుభ సమాచారము, పరిశుద్ధులకు పరిచర్య చేసే పని ఇవ్వబడింది. నా 12 ఏళ్ల వయసులో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఆరాధన టీవీ ఆణిముత్యాలని ప్రోగ్రాంలోనికి మీరు వెళ్తే అక్కడ నా యొక్క సాక్ష్యం ఉంటుంది. 4 ఎపిసోడ్లో ఉంటుంది. దయచేసి తర్వాత మీరు దాన్ని వాచ్ చేయండి. 12 ఏళ్ల వయసులో నేను పరిశుద్ధాత్మను పొందినప్పుడు నేను ఒక పల్లెటూరులో మా అమ్మమ్మ గారు ఇంటిలో పెరిగాను. కొన్ని పరిస్థితులను బట్టి మా నాన్నగారు ఎయిర్పోర్ట్స్లో పనిచేసేవారు. హైదరాబాద్లో హకీంపేటలో మాకు క్వార్టర్స్ ఇచ్చారు. అక్కడ పుట్టాను. పుట్టిన 3 yearsకి కొన్ని పరిస్థితులను బట్టి నేను ఆంధ్రాలో అమ్మమ్మ గారింట్లో నాకు 12 ఏళ్ళ వయసు వచ్చే వరకు పెరగటం జరిగింది. నా 12 ఏళ్ల వయసులో సాయంకాలం నేను తలంటు పోసుకోవటానికి అక్కడ ఆ దినాల్లో, దాదాపు 50 ఏళ్ల క్రితం, ఆ దినాల్లో ఇంటికి కొంచెం దూరంలో కంది తడికతోనో ఈత తడికతోనో బాత్రూములు ఉండేవి. నేను వెళ్ళాను తలంటు పోసుకోవటానికి. కుంకుడుగాయలు సబ్బు మర్చిపోయాను. వెళ్ళిపోయి తల మీద నీళ్లు పోసేసుకున్నాను. ఇంతలో పాము వచ్చిందని అక్కడ వినపడుతున్నాయి మాటలు. నాకు చాలా భయం వేస్తుంది. నేను వెళ్ళి కుంకుడుగాయలు సబ్బు తెచ్చుకోవడానికి భయపడుతున్నాను. అప్పటికే ఒక చెంబు నీళ్లు తలపైన పోసుకున్నాను కూడా. ఇంకా నేను వెళ్ళలేను బయటికి. భయపడుతున్నాను, అసలు ఎటు నుంచి వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇప్పుడు అది వస్తే నేనేం చేయాలి అని ఈ ఆలోచనలో నేను ఉన్నాను. తల మీద ఒక చెంబు నీళ్లు పోసుకున్నాను. 2 హస్తాలు నా తలను రుద్దుతున్నాయి. పొడవైన జుట్టు ఇలా పై పెట్టి కింద వరకు ఇలా అంటుంటే సర్ఫ్ వస్తుంది, నురుగు వస్తుంది. మరొక చెంబు పోసుకొని కళ్ళు తెరిచి చూస్తే కింద అంతా నురుగు. అలా అయిపోయింది. అలా ఎవరో నా హస్తాలతో నా తల రుద్దుతున్నారు. తల నీళ్ళు పోసేసుకున్నాను. సబ్బు లేదు, ఉట్టి నీళ్ళతోనే ఇలా చేతులు బాడీ అంతా కడుక్కున్నాను. లోపలికి వస్తే మా మమ్మీ అన్నారు, ఏంటి కుంకుడుగాయల సబ్బు ఇక్కడే ఉంది, నీ తల వెళ్ళిందా, మురికిపోయిందా అని ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది తల. కుంకుడుగాయల సబ్బు ఇక్కడే ఉంది, ఎలా నువ్వు తలంటి పోసుకున్నావు, తలలో మురికి ఎలా పోయింది అంటే, నువ్వు వచ్చి రుద్దలేదా, 2 హస్తాలు వచ్చి నా తల రుద్దినట్లుగా నాకు అనిపించింది, నువ్వు వచ్చావనుకున్నాను మమ్మీ అని అన్నాను. లేదు, నేను రాలేదు అన్నారు. ఇంతలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువు అంటున్నారు. అక్కడ ఏముందో నాకు తెలియదు. బైబిల్ నేను ఇంకా అప్పటికి చదవటం ప్రారంభించలేదు కూడా. అక్కడ ఏముంది అంటే, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయటానికి పంపబడిన ఆత్మలు కారా అని అక్కడ ఉంది. ఏంటి ప్రభుత్వం అని అడిగాను. ఇప్పుడు దేవదూత వచ్చి నీకు తలంటు పోసింది అని చెప్పారు ప్రభు. అదేంటి, ఇవన్నీ నమ్మశక్యంగా లేదు అని అన్నాను. అన్న తర్వాతే ప్రభు ఆ వాక్యం చదవమన్నారు. ముందు దేవదూత వచ్చి పోసిందంటే నేను నమ్మలేదు. ఏంటి దేవదూతలు ఉంటాయా, ఇలా వచ్చి పోస్తారా అని ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ప్రభు వాక్యం చదవమన్నారు. హెబ్రీ ఎక్కడుందో తెలీదు. హెబ్రీ పత్రిక ఒక 15 నిమిషాలు వెతికితే దొరికింది. అప్పుడు అక్కడ చదివి ఆశ్చర్యపోయాను నేను, మా మమ్మీ కూడా. అవును, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలను పంపుతాడు. బైబిల్లో మనం చూస్తాం, దానియేలు, ఏలియా,
అలాగే అబ్రహాము, అలాగే హాగరు, అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే దేవుడు ఎంతో మందికి తన దూతలను పంపి పరిచర్య చేయించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. అలాగే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అపోస్తల కార్యముల 12వ అధ్యాయంలో ప్రభువే వెళ్ళి పేతురును తట్టి లేపి చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి మార్కు తెలియని మరి ఇంటి దగ్గర విడిచిపెట్టడం మనం చూస్తాం. కనుక దేవదూతల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మరియా, ఆ కన్యక పేరు మరియా, కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఇది చాలా అద్భుతమైన మాట అండి. దేవుని చేత పంపబడింది. గాబ్రియేలు దూతకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఫలాని నజరేతులో కన్య మరియ దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆమె ప్రార్థనలో ఉంది, ఆమెకు వెళ్ళి ఈ శుభ సమాచారాన్ని చెప్పు అని దేవుని చేత పంపబడింది. అప్పటికి మరి ఏం చేస్తుంది? 28వ వచనం, లోకా 1:28లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, నా లెక్క ప్రకారం అయితే మరి ఖచ్చితంగా ప్రార్థనలో ఉండి ఉంటుంది. లోపలికి వచ్చి ఆమెను చూచి వందన వచనాన్ని పలుకుతుంది, నమస్కారం చేస్తుంది. దేవుడు దూతల కంటే పరిశుద్ధులకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. దూతలు సైతం వారికి పరిచర్య చేయటానికి, దూతలు సైతం వారికి వందనాలు చెప్పటానికి దేవుడు మానవునికి అంత ఆధిక్యతనిచ్చాడు. అంటే దూతల కంటే ఎక్కువగా దేవుడు మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే 8వ కీర్తన 5వ వచనంలో దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేశాడంట. ఎవరు వారు? మానవులు చేసి వారికి సృష్టి పైన అధికారాన్ని ఇచ్చాడు. అందుకే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. మోషే చిన్న కర్రతో కొడితే ఎర్ర సముద్రం పాయలైపోయింది. హిజ్కియా ప్రార్థన చేస్తే 10 మెట్లు ఎండ దిగిపోయింది, దిగిన ఎండ పైకెక్కింది. ఇవన్నీ సృష్టికి విరుద్ధమైన కార్యాలు. కానీ మానవునికి సృష్టి పైన దేవుడు అధికారం ఇచ్చాడు అనటానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలండి? 8వ కీర్తన 5వ వచనం ప్రకారం ఆయన ఆకాశం మందు కూర్చున్నాడు, ఆయన కంటే కొంచెం తక్కువ వారిగా మానవుని చేసి ఈ భూమి పైన ఆయన చేతి పనులన్నిటిపైన ఈ మానవునికి అధికారం ఇచ్చాడు. దేవదూతలకు ఇవ్వలేదు. దేవుడు మానవుని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవదూతలు సైతము తాను ప్రేమించిన మానవునికి పరిచర్య చేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. గనుక దేవదూత గాబ్రియేలు వచ్చి మరియకు నమస్కారం చేస్తుంది, వందన వచనాన్ని చెప్పి, దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఉంటే ఆ మాటకు బహుగా మరియ తొందరపడి ఏమిటి శుభవచనము అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో దూత అంటుంది, మరియా భయపడకు. 30వ వచనం, దేవుని వలన నువ్వు కృపను పొందావు. కృప అనగా అర్హత లేని వారు పొందేదే కృప, అర్హత లేని వారికి ఇవ్వబడేదే కృప. దేవుని చేత కృపను పొందింది. దేవుని చేత గాబ్రియేలు దూత మరియ యొద్దకు పంపబడింది ఒక శుభ సమాచారాన్ని చెప్పటానికి. దేవుని దయ, దేవుని తోడు ఒక వ్యక్తికి ఎప్పుడు లభిస్తుంది? దేవుని చిత్త ప్రకారంగా జీవించుచూ ఉన్నప్పుడు, హృదయమందు ధర్మశాస్త్రమును ఉంచుకొని దాని ప్రకారము నడుచుకునే వారిపైన దేవుని దయ, దేవుని కృప నిలిచి ఉంటుంది. మరియ ధర్మశాస్త్రమును ఎరిగిన కన్యక. ఎందుకంటే మరియ తల్లిదండ్రులు యాజక ధర్మాన్ని జరిగిస్తున్నారు మందిరములో. వారు దావీదు వంశస్థులు, లేవి కుటుంబస్తులు. మరియ తల్లి పేరు యాని, తండ్రి ఇరువురు కూడా మందిరములో పరిచర్య చేస్తున్నారు. లేవి వంశస్థులు పరిచర్య చేసేవారు, దావీదు వంశస్థులు. వీరికి పరిచర్య చేసే గుణము ఆ వంశమంతటికి ఉంది. ఆ లేవి వంశంలో ఉన్నారు కనుక ఆమెకు తెలుసు ధర్మశాస్త్రం. ఆమె బాగా ఎరిగిన కన్యక, ప్రార్థనా పరురాలు, ధ్యాన పరురాలు. ఆమె ధ్యానంలో ఉంది. అప్పుడు దేవుడు తన దూతను పంపాడు. కనుక మరియ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మరియ శుభవార్తను విని
కొంచెం కలవరపడింది. నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలా నాకు సంభవిస్తుంది అని కొంచెము ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత వెంటనే నువ్వు పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని ధరిస్తావు, పుట్టబోవాడు లోకరక్షకుడు, ఆయన లోకమును ఏలుతాడు, ఆయన రాజ్యం శాశ్వత కాలము నిలుస్తుంది, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది, ఆయన యుగ యుగములు ఏలుతాడు అని మరికి చెప్పి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భం ధరిస్తావు. పురుషునితో పని లేదు. పుట్టబోవాడు గొప్పవాడు, లోకరక్షకుడు అని చెప్పినప్పుడు వెంటనే మరియా దేవదూత మాటలకు తల వంచింది. చూడండి 38వ వచనంలో, లూకాసు వార్త 1:38 వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. వెంటనే మరియ దేవుని చిత్తమునకు తల వంచినట్లుగా మనం చూస్తున్నాం, విధేయత చూపినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటికే మరియకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. యోసేపు అనే పురుషునికి ఆమె ప్రదానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అంటే హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్లే లెక్క. మరి ఇప్పుడు ఆమె గర్భం ధరిస్తే ధర్మశాస్త్ర ప్రకారము పెళ్లి కాకుండా కన్యక గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో ఎవడైనా ఒక పురుషుడు వచ్చి ఒక కన్యకను బలవంతం చేసినప్పుడు ఆమె అరవకపోతే, ఆమెను ఆ యవనస్తుడు పాడు చేస్తే, అరవనందుకు ఆమెను, ఆమె శీలమును పాడు చేసినందుకు ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలని ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఇశ్రాయేలు కన్యకులకు ఇచ్చిన ఆజ్ఞ. అలాగే పురుషులకు కూడా ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. కనుక ఇప్పుడు మరీ గర్భం ధరిస్తే యోసేపుకు తెలిస్తే ఆమెను విడనాడతాడు. సరే, అది అలా ఉంచితే ఆమెను ఫస్ట్ రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె ఎంతో జాగ్రత్తగా తన గర్భాన్ని దాచుకోవాలి, కాపాడుకోవాలి. చాలా పెద్ద టాస్క్ అది, చాలా బిగ్ టాస్క్. కానీ ఆమె పొందబోయే శ్రమలు, నిందలు, అంచుల వరకు వెళ్ళే పరిస్థితి కూడా ఆమెకు వస్తుంది. అయినా అదేమీ లెక్క చేయట్లేదు. నా ప్రభు కొరకు నిందలు, శ్రమలు, చివరికి మరణం అయినా నేను సిద్ధమే అన్నట్లుగా, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంతటి విధేయత అండి! మరియా ఎంత అద్భుతమైన విధేయతను దేవునికి చూపిస్తుందో చూడండి. అక్కడ గర్భంతో ఉంటే జరిగే పరిస్థితి ఏంటో ఆమెకు తెలుసు. బాగా తెలిసి కూడా, ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసి కూడా ఆమె వెంటనే తల ఉంచింది, విధేయతను చూపింది. అంతే, వెంటనే అక్కడి నుంచి దూత వెళ్ళిపోయింది. ఇంకంతే, మరియా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. గర్భవతి అయింది. ఈ వార్త చిన్నగా యోసేపు గారికి తెలిసింది. ఆయన ఎంతో బాధతో, వేదంతో, ఎంత నీతిమంతుడంటే యోసేపు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరియా ఎలా తల వంచిందో దేవుని మాటకు, ఇక్కడ యోసేపు గారు కూడా ఎలాగో ఆయనకి తెలిసింది మరి గర్భంతో ఉందని. ఆమెను అవమానపరచడం ఆయనకి ఇష్టం లేదు. అందరికీ చెప్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు గనుక రహస్యంగా ఆమెను విడిచిపెడదాం అని మనసులో అనుకొని పడుకున్నాడు. ఏ దూత అయితే మరియ దగ్గరికి వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అనే పేరును పెడతావు అని చెప్పిందో అదే దూత ఇప్పుడు యోసేపు గారి దగ్గరికి కూడా వెళ్ళింది. నువ్వు మరియను చేర్చుకోవటకు అనుమాన పడొద్దు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది, అది ఏ పురుషుని వలన కలగలేదు, ఆమె కుమారుని కంటుంది, ఆయన లోకరక్షకుడు, నువ్వు యేసు అనే పేరును పెడతావు. ఈ గొప్ప దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నీ చెయ్యూతను కూడా అందించాలి. ఆమెకు నువ్వు తోడుగా ఉండాలి.
ఆ తర్వాత ఆమె నీకు భార్య అవుతుంది, ఆ తర్వాత నువ్వు బిడ్డల్ని కంటావు. కానీ ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నువ్వు ఆమెకు తోడుగా ఉండాలి. ఆమె ఏ పురుషునితో కాదు, పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది కనుక ఆమెను గురించి భయపడొద్దు, ఆమె చేర్చుకోవటానికి భయపడొద్దు. తన ప్రజలను వారి పాపం నుండి విడిపించుటకు ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వస్తాడు. ఆయనకి యేసనే పేరు నీవే పెడతావు. పెట్టుదు అనెను, పెట్టు అనట్లేదు, యేసనే పేరు నువ్వు పెడతావు అని గాబ్రియేలు దూత వచ్చి కలలో కనబడి చెప్పింది యోసేపుకు. యోసేపు కూడా దావీదు వంశస్థుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు. దేవుడు దేవదూతలు దర్శనాల్లో కనబడి మాట్లాడతారన్న సంగతి యోసేపు గారికి కూడా తెలుసు. అందుకే వెంటనే అతడు కూడా దూత మాటను నమ్మి అంగీకరించాడు. ఈ సందర్భంలో మరియ కానీ యోసేపు కానీ దేవదూత వచ్చి చెప్పకపోతే ఇది నమ్మశక్యం కాని విషయం. గనుక దేవుడు ఏ మనుషులతో కబురు పంపలేదు, ప్రవక్తలతో కబురు పంపలేదు, డైరెక్ట్ గా దేవదూతని పంపి వారిరువురిని ఒప్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇది పరలోక పండుగ. ఈ యొక్క జననం, ఈ పుట్టుక, లోకరక్షకుడు దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చాడు కనుక పరలోకంలో స్టార్ట్ అయింది పండుగ. పరలోకం నుండి ఆయన భూలోకానికి దిగి వస్తున్నారు కనుక పరలోకములో దూతలు ఈ యేసయ్య పుట్టుక కొరకు వారు కూడా చాలా అద్భుతమైన పనిని చేశారు. దేవుడు వారికి అప్పగించిన పని వారు కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. గాబ్రియేలు దూత యోసేపు దగ్గరకు మరియ దగ్గరకు వచ్చి చెప్పింది, అయిపోయింది. ఆ తర్వాత నెలలు నిండాయి. నజరేతులో ఉంది మరియా. మేము నజరేతుకి వెళ్ళాం, చూసాం. నజరేతు నుండి బెత్లెహేమునకు 80 మైళ్ళు ప్రయాణం. యెరూషలేము నుండి బెత్లెహేమునకు 9 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రజాసంఖ్య వ్రాయటానికి, జనాభా లెక్కల్లో వారి పేర్లు కూడా నమోదు చేసుకోవటానికి మరియా యోసేపులు బెత్లెహేమునకు వచ్చారు. అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది, అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. కనుక దేవుడు చెప్పాడు గనుక ఇప్పుడు యోసేపు గారు ధైర్యంగా తన భార్యను తీసుకుని ఒంటి మీద 80 మైళ్ళు ప్రయాణం చేసి బెత్లెహేమునకు చేరారు. అప్పటికే క్రిక్కిరిసి ఉన్నారు ప్రజలందరూ కూడా. బెత్లెహేములో సత్రములో కూడా స్థలం లేదు. అలా అందరి సత్రాన్ని దాటుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే ఒక పశువుల పాక కనపడింది. అప్పటికే మరియకు పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి కనుక తొందరగా ఖాళీగా కొంచెం పశువుల పాకలో ఖాళీ కనబడగానే యోసేపు గారు మరియను పశువుల పాకలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆమె పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. డెలివరీ టైంకు దేవుని దూతలు దిగి వచ్చి మరియకు డెలివరీని చేశారు. బిడ్డను బయటికి లాగారు. ఆ యొక్క తల్లికి బిడ్డకున్న కనెక్షన్, నాభిని, బొడ్డును కట్ చేశారు. మరియ యోసేపులు ధరించుకున్న బట్టల్లో నుంచి కొన్ని బట్టలు తీసుకొని ఆ పసిబిడ్డకు పొత్తి గుడ్డలుగా చుట్టారు. అక్కడ ఒక పశువుల తొట్టి ఉంటే ఆ తొట్టిలో పరుండు పెట్టారు. ఇప్పుడు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. ఏ దూత? గాబ్రియేలు దూత. ఏ దూత అయితే మరియకు దర్శనం ఇచ్చిందో, ఏ దూత అయితే యోసేపుకు దర్శనం ఇచ్చిందో అదే దూత మరియకు పురుడు పోసింది, డెలివరీ చేసింది. ఇప్పుడు ఆ దూత డెలివరీ చేస్తుంటే పరలోకం నుండి కోట్ల కొలది దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ పాటలు పాడుతున్నారు. పరలోకంలో నుండి చూస్తున్నారు భూలోకంలో యేసయ్య జననాన్ని దూతలు. యూదులకు ఒక ఆచారం ఉంది. యూదుల్లో ఏ ఇంట్లో కుమారుడు పుట్టినా ఆ వీధి వారందరూ పాటలు పాడుకుంటూ వచ్చి ఆ కుమారునికి దర్శిస్తారట. అది యూదుల ఆచారం కుమారుడు పుట్టినప్పుడు. కనుక ఇప్పుడు యేసయ్య పుట్టగానే పరలోకం నుండి దూతలు పాటలు పాడుతున్నాయి.
క్రింద గాబ్రియల్ దూత డెలివరీ చేసింది. పశువుల తొట్టిలో మరియ యోసేపుల యొక్క బట్టలను చింపి పొత్తి గుడ్డలుగా చుట్టి శిశువును పరుండబెట్టింది. వెంటనే పరలోక సైన్యం పాటలు పాడుతున్నారు. నా భర్త గారు రెవరెండ్ డాక్టర్ పమ్మి డానియల్ గారు, మా మామగారు పమ్మి ప్రభుదాస్ గారు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎన్నో పాటలు పమ్మి ప్రభుదాస్ అయ్య గారు రచించినవి ఉన్నాయి. ఆ గొప్ప దైవజనుని కుమారుడు నా భర్త గారు. తండ్రి గారి యొక్క టాలెంట్ పాటలు పాడే వరం, పాటలు కంపోజ్ చేసే వరం, ప్లే చేసే వరం దేవుడు నా భర్త గారికి ఇచ్చారు. ఆయన ఒక అద్భుతమైన పాటను ఈ యొక్క వచనం మీద రాశారు. నా భర్త గారు ఒక వచనాన్ని పాడతాను. సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాది రాజునకు హోసన్నా యేసునకే. పశువుల పాకలో మనకై శిశువుగా జనించే పొత్తి గుట్టలతో చూటగా పవళించిన తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు హల్లెలూయా అర్పణలు పుల్లముతో చెల్లింతు రాజాది రాజునకు హోసన్నా యేసునకే. హల్లెలూయా. ఈ విధంగా దూతలు పాటలు పాడి పురుడు పోశారు. మరియ యోసేపులను దేవుడు ఒక ప్రధానమైన పని కొరకు వాడుకున్నాడు. ఎందుకంటే అదే 2వ అధ్యాయంలో కాస్త వార్తలో జ్ఞానులు యేసయ్య యొక్క నక్షత్రాన్ని ఆకాశంలో చూచి పూజించటానికి వచ్చారు. వారికి తెలియక రాజుల గృహంలో పుట్టుంటాడు రాజు అని అక్కడికి వెళ్ళారు. అక్కడ అడ్రస్ అంతా చెప్పారు. తెలియని హేరోదుకు అన్ని విషయాలు చెప్పారు. వచ్చి యేసయ్యకు కానుకలను సమర్పించి సాగిలపడి పూజించి కానుకలను సమర్పించి అక్కడే పడుకున్నారు. దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై మీరు వచ్చిన మార్గాన వెళ్ళొద్దు, వేరొక మార్గాన వెళ్ళిపోండి, మిమ్మును పుట్టిన శిశువును కూడా చంపాలని హేరోదు ప్లాన్ చేస్తున్నాడని చెప్తే వారు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయారు. మరలా దేవుడు యోసేపు దగ్గరికి తన దూతను పంపి నీవు అర్జెంటుగా ఈ రాత్రికి రాత్రే శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తుకి పారిపో అని చెప్తాడు. ఇర్మియాలో ఉన్న ప్రవచనం నెరవేర్పు జరిగింది. వెంటనే యోసేపు మరియను శిశువును తీసుకుని రాత్రికి రాత్రే లేచి ఐగుప్తి దేశానికి వెళ్ళిపోతాడు. అందుకు దేవుడు యోసేపును వాడుకున్నాడు. నజరేతు నుండి బెత్లెహేమునకు ఆమెను తోడుకొని రావాలి. మరొకరు ఎవరు తీసుకురావటానికి వీలు లేదు. ఎవరు తీసుకుని వచ్చిన రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె కన్యక గనక ఆమెను బెత్లెహేమునకు తీసుకుని రావటానికి, పురుడు సమయంలో తను అక్కడ ఉండటానికి, అక్కడ నుండి మరలా ఐగుప్తుకు పారిపోవటానికి, తల్లిని శిశువును తీసుకుని వెళ్ళటానికి దేవుడు యోసేపును వాడుకున్నాడు. అందుకే ఆ రాత్రి యోసేపుతో చెప్తున్నాడు, మరేను చేర్చుకోవటానికి భయపడద్దు, నువ్వు ఆమెను చేర్చుకో, నీవే యేసు అనే పేరును పెడతావు. ఈ గొప్ప గ్రేట్ టాస్క్ లో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించే ఉద్దేశంలో మరియతో పాటు నీ పాత్ర కూడా ఘనమైనదే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్తలో యోసేపు నీతిమంతుడయుండి అనే మాటను అక్కడ మెన్షన్ చేస్తాడు. వెంటనే మరియలాగా వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు యోసేపు. కొంచెం కూడా అనుమానించలేదు. తన భార్య విషయంలో ఎలాంటి అనుమానం లేదు.
దేవుని మాటకు దూత చెప్పిన వెంటనే అంగీకరించాడు. కనుక వారిరువురు కూడా దావీదు వంశం వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, దేవదూతలు, దర్శనాలు, ప్రవచనాలు వారికి తెలుసు. అలాగే యెషయా 7:14 కన్యక గర్భవతి కుమారుని కనును అనే విషయాన్ని వారు ఎరిగి ఉంటారు. అప్పటికే ధర్మశాస్త్రం వారు చదువుతున్నారు, మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు గనుక వారికి తెలుసు. అందుకే వెంటనే దేవుని చిత్తమునకు ఇరువురు కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసయ్య పుట్టుకలో దూతలు ప్రధాన పాత్రను పోషించారు. మరియ ప్రధాన పాత్రను పోషించింది. యోసేపు గారు కూడా ప్రధాన పాత్రను పోషించారు. ఈ ముగ్గురు దేవుని చిత్తమునకు తల వంచారు కనుకనే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనకేం తెలియచేస్తుంది ఈ యొక్క వీరి స్టోరీ? యేసయ్య పుట్టుకలో ఉన్న ఈ ముగ్గురు పాత్రలు మనకేం తెలియజేస్తున్నాయి? దేవుని చిత్తమునకు మనల్ని తల వంచమని నేర్పిస్తున్నాయి. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో ఆయన ఏమి చెప్తే అది చేయటానికి మరి అంటుంది, నీ దాసురాలను నీ చిత్తం చొప్పునే జరుగునుగాక అంటుంది. మనం కూడా దేవుని చిత్తమునకు కంప్లీట్గా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత బలంగానైనా వాడుకుంటాడు. కనుక ఈ క్రిస్మస్ మాసంలో ఈ ముగ్గురు పాత్రల ద్వారా మనం కూడా దేవుని చిత్తమునకు సంపూర్ణంగా తల వంచి ఆయన పనిని చేసి మరే యేసయ్యను మోసి లోకరక్షకుని లోకానికి అందించింది. మనం యేసయ్య సువార్తను లోకానికి మోసుకొని పోయి లోకరక్షకుని అందరికీ పరిచయం చేద్దాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులకు ప్రభునామం పెట్ట వందనాలు. దేవుడు చక్కని వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. దేవత దేవునికి స్తుతి మహిమ గంట ప్రభావం చెల్లును గాక. హోరే ప్రేటవ సేవ పరిచర్య నుండి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామమ్మా. క్రిస్మస్ గురించి ఎంతో చక్కని వాక్యాన్ని అందించారు. ఇంతవరకు విని తెలిసిన వాక్యమైనప్పటికీ చాలా కొత్త కోణంలో దేవుడు మనతో